ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మీ ఫోన్స్కి ఏదైనా ఓటీపీస్ వచ్చి బ్యాంక్స్ నుంచి కాల్ చేస్తున్నామని ఎవరైనా తెలియని వ్యక్తులు మీకు కాల్ చేసి ఓటీపీస్ అడిగితే అస్సలు షేర్ చేయకండి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. మీ బ్యాంక్ ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి. అండ్ ఇప్పుడు ఈ న్యూస్ ఏంటంటే కంప్లీట్గా సంక్రాంతికి సంబంధించిందనమాట. సంక్రాంతి వస్తుంది 14, 15, 16 ఈ టైంలో మాకు సంక్రాంతి అనేది ఉంటుంది. అండ్ సంక్రాంతికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా పతంగిలు ఎగరేస్తూ ఉన్నారు. పతంగిలకు సంబంధించి ఆ మాంజాల గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ప్రజెంట్ దానికి సిపి సజ్జనార్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు నేను చెప్తాను. ప్రజల ప్రాణానికి అదేవిధంగా పర్యావరణానికి ముప్పుగా మారుతున్న చైనా మాంజాలకి సంబంధించి పోలీసుల సైడ్ నుంచి వాళ్ళు కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఎవరైనా షాప్కి ఎక్కడైనా షాప్స్లో కానివ్వండి, లేదా ఎక్కడి నుంచైనా తెప్పిస్తున్నప్పుడు లోడ్ దొరికినా కూడా ఆ షాప్ యజమానికి, కొన్న వాళ్ళకి, అమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని. ఎందుకంటే ఈ మాంజాల వల్ల అటు పక్షుల ప్రాణాలే కాకుండా మనం చూడొచ్చు రోడ్స్ పైన వెళ్తున్నప్పుడు కొంతమందికి ఎక్కడిదక్కడ స్కిన్స్ కట్ అయిపోతూ ఉంటాయి. అంటే అంత షార్ప్గా ఉంటాయి అన్నమాట ఆ మాంజాలు ఏవైతే ఉన్నాయో. అదే మళ్ళీ ఇండియన్ మాంజాలకు వస్తే అవి కూడా స్టిఫ్గా ఉంటాయి. కానీ చైనా మాంజాల్లో ఏంటంటే ప్లాస్టిక్ని కలపడం వల్ల, అదేవిధంగా కొంచెం కాంచు మెటీరియల్స్తోని కూడా చేయడం వల్ల అంత దొడ్డుగా, అదేవిధంగా అంత స్టిఫ్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు సిపి సజ్జనర్ గారు ఏంటంటే, మీకు ఎవరైనా అమ్ముతున్నట్టు తెలిసినా, లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కొన్నట్టు తెలిసినా డైల్ 100కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. లేదు అంటే 9490616355 నేను నంబర్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. 9490616355కు సమాచారం అందించాల్సిందిగా మనవి అంటూ సిపి సజ్జనర్ గారు చెప్పుకొచ్చారు. అండ్ మోరోవర్లీ ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఎట్లాగో కొన్నిసార్లు ఈ మాంజాల వల్ల కూడా చాలా మటుకి డ్యామేజెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన ఏదైతే నెక్స్ ఉంటాయో మెయిన్లీ మెడకు ఒక థిక్ పట్టి ఏదైనా ఒకటి, అంటే దానివల్ల ఏమి ఆ పట్టి తెగకుండా ఉండేది కొంచెం దొడ్డు క్లాత్తో ఉన్న ఒక పట్టిని పెట్టుకోవడం. అదేవిధంగా హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. హెయిర్ స్టైళ్ళు పోతాయి, జుట్టు ఖరాబ్ అవుతుంది, జుట్టు మీద చుండ్రు వస్తుంది, చెమట వస్తుంది అనేది అంతా పక్కకు పెట్టి ఓ 15-20 రోజులు మీ ప్రాణాల కోసమైనా సరే, మీ ఫేస్కి సంబంధించి అయినా మీ కంప్లీట్, అంటే మొహం బాగాలేకపోతే హెయిర్ ఎవరు చూస్తారు ఆబ్వియస్లీ. సో ఖచ్చితంగా ఎవరెవరైతే బయటకు వెళ్తున్నారో అమ్మాయిలు, అబ్బాయిలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని బయటకు వెళ్ళాలి. ముక్కుకి అదేవిధంగా మూతికి బట్టలు కట్టుకోవడం లేదా మాస్కులు పెట్టుకోవడం, ఖచ్చితంగా కంప్లీట్ హెల్మెట్లు, సోకు హెల్మెట్లు ఏవైతే సగం సగం కవర్ ఉంటాయో ఆ హెల్మెట్లు కాదు, కంప్లీట్గా సేఫ్టీ హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో అవి వాడడము, మీ నెక్ ఏరియాకి సంబంధించి దాన్ని కాపాడుకోవడము. లేదు అంటే మీరు మీ ఏదైతే మన స్కూటీస్కి సంబంధించి కానీ, బైక్స్కి సంబంధించి కానీ ఇలా ఆర్ట్స్ లాగా ఒకటైతే వస్తుంది, మార్కెట్లో దొరుకుతుంది. ఓ 100 నుంచి 150 రూపాయల వరకు అమ్ముతారు. అదొక్కటి కొనుక్కొని దాన్ని అటాచ్ చేయించుకోండి. మీకు ఎప్పుడన్నా ఏదన్నా దారం అడ్డం వచ్చినా కూడా ఫస్ట్ దానికి తగిలేసి కింద పడిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ కొద్ది రోజుల పాటు మీరు జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలను మీరే కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతుంది. ఎవరెవరైతే ఆ మాంజాలు అమ్ముతారో అదేవిధంగా కొనుగోలు చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పుకుంటున్నారు. చూద్దాం మరి ఈసారైనా ఆగుతుందా లేదా ఈ చైనా మాంజాల వ్యాపారం ఏదైతే ఉందో. ముందు 2025లో అయితే ఆగలే, అప్పట్లో చాలామందికి ఇంజురీస్ అయినాయి. ఈ సంవత్సరం అన్న ఆగాలని కోరుకుందాం. సో అందరూ కూడా సంక్రాంతిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.